నమస్కారం. ఓం నమఃశివాయ. వృశ్చిక రాశివారి జీవితంలో కొత్త ఆశలకు నాంది. ఈ నెల ముగిసేలోపు ఈ 2 వస్తువులను భక్తితో మీ వద్ద ఉంచుకోండి. మీరు దేనికోసమైతే ఆరాటపడుతున్నారో అది మీ సొంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశివారికి ఈరోజు చెప్పబోయే విషయం అనేక భారతీయ కుటుంబాల్లో తరతరాలుగా వినిపించే ఆధ్యాత్మిక విశ్వాసాలు, శుభప్రతీకలు, వాటి వెనక ఉన్న భావం గురించి. భక్తి, మంచి సంకల్పం, సానుకూల ఆలోచన, క్రమశిక్షణతో జీవితం వైపు ముందుకు సాగేందుకు ప్రేరణ ఇవ్వటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. వృశ్చిక రాశి అంటే పట్టుదల, లోతైన ఆలోచన, రహస్య స్వభావం, కష్టాలను ఎదుర్కొనే ధైర్యానికి ప్రతీకగా చాలామంది జ్యోతిష్య సాంప్రదాయాల్లో భావిస్తారు. కాని కొన్నిసార్లు అదే పట్టుదల అధిక ఆందోళనగా మారుతుంది. ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది? నా ప్రార్థనకు ఫలితం ఎప్పుడు వస్తుంది? ఎందుకు నా ప్రయత్నాలు ఆలస్యమవుతున్నాయి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. అలాంటి సమయంలో కొంతమంది పెద్దలు కొన్ని శుభప్రతీకలను తమ వద్ద ఉంచుకుంటూ ప్రతిరోజు వాటిని చూసి తమ సంకల్పాన్ని గుర్తు చేసుకునేవారు. ఈరోజు అలాంటి 2 ప్రతీకల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న మనవి. మీరు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలను ప్రతిరోజు చూడాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గుర్తుని కూడా నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేస్తే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చూస్తున్న భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు దగ్గర ఉంచుకోవలసినటువంటి మొదటి వస్తువు అంటే మొదటి శుభ ప్రతీకం ఏమిటంటే ₹1 నాణెం. ₹1 విలువ తక్కువగా అనిపించవచ్చు. కాని భారతీయ సాంప్రదాయంలో నాణెం కేవలం డబ్బు కాదు, అది శ్రమ, సంపాదన, బాధ్యత, కృతజ్ఞతలకు ప్రతీకగా భావించబడుతుంది. పెద్దలు ఎందుకు కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు ఒక నాణ్యాన్ని పూజామందిరంలో ఉంచేవారు? ఎందుకు కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో శుభనాణెం పెట్టేవారు? దాని వెనక ఉన్న భావం ఏమిటి? దానర్థం ధనాన్ని గౌరవించు, వృధా చెయ్యకు, నీ సంపాదనను ధర్మబద్ధంగా వినియోగించు అనే జీవన సందేశం. కొంతమంది భక్తులు శుభదినాన ₹1 నాణాన్ని దేవుడి ముందు ఉంచి ప్రార్థన చేసి తర్వాత దాన్ని తమ పర్సులో కాని లేదా జేబులో కాని ఉంచుకుంటారు. దాన్ని చూసి ప్రతిసారి తమ లక్ష్యాలను గుర్తు చేసుకుంటారు. అది అద్భుతాలను చేసే వస్తువుగా కాదు, కష్టపడి సంపాదించాలనే సంకల్పానికి గుర్తుగా దాన్ని భావించాలి. ఆ నాణెం చెబుతున్న సందేశం ప్రతి చిన్న అవకాశం కూడా విలువైందే అని. వృశ్చిక రాశివారికి ఇప్పుడు చెప్పబోయే విషయం కేవలం ఒక నాణెం గురించి కాదు. అది మన ఆలోచన, మన క్రమశిక్షణ, మన భక్తి గురించి. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, ధనాన్ని గౌరవించిన వాడిని ధనం గౌరవిస్తుంది అని. ఈ మాటకు అర్థం డబ్బును పూజించటం కాదు, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని విలువగా చూడటం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయటం, వృధా చేయకుండా ఉండటం. అందుకే కొంతమంది భక్తులు ₹1 నాణాన్ని లక్ష్మీదేవి లేదా శివపార్వతుల పూజలో ఉంచి అనంతరం దాన్ని తమ పర్సులో కాని లేదా జేబులో కాని శుభప్రతీకంగా ఉంచుకుంటారు. ఆ నాణెం వారికి ప్రతిరోజు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు ప్రారంభించిన పనిని మధ్యలో ఆపకు, నీ లక్ష్యాన్ని మర్చిపోకు అని అది గుర్తు చేస్తుంది. వృశ్చిక రాశివారికి ఈ అలవాటు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసే పట్టుదల మీలో ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిరాశ, కోపం లేదా ఆలస్యం మీ వేగాన్ని తగ్గిస్తాయి. అలాంటి సమయంలో ఈ నాణెం ఒక చిన్న గుర్తింపులా పనిచేస్తుంది. ప్రతి ఉదయం ఇంటి నుండి బయలుదేరే ముందు ఆ నాణెం మీకు కనిపిస్తే ఒక క్షణం కళ్లను మూసుకుని ఇలా ప్రార్థించండి. ఓ పరమేశ్వరా, నన్ను సత్యమార్గంలో నడిపించు, నా కష్టానికి తగిన ఫలితం వచ్చేలా శక్తిని ప్రసాదించు, నేను చేసే ప్రతి పని అందరికీ మేలు చేసేలా ఉండాలి అని. ఇలాంటి ప్రార్థన మనసును ప్రశాంతంగా ఉంచటంలో సహాయపడుతుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు మంచి ఫలితాలకు దారితీస్తాయి. కొంతమంది ఒక తప్పు చేస్తారు, పర్సులో నాణెం పెట్టుకుని మిగతా జీవితాన్ని మార్చేదే ఇది అని అనుకుంటారు. కాని పెద్దలు చెప్పిన అసలు భావం అది కాదు. శుభ ప్రతీకం మన ప్రయత్నానికి తోడుగా ఉండాలి, ప్రయత్నానికి ప్రత్యామ్నాయంగా కాదు. వృశ్చిక రాశివారికి ఈ నెలలో ఒక ముఖ్యమైన సూచన. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని శ్రద్ధగా పరిశీలించండి. చిన్న అవకాశం అనిపించిందే పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఆతురపడకుండా కాని ఆలస్యం చేయకుండా ముందుకు సాగండి. ఇప్పుడు మీకొక చిన్న మనవి. మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశ్వాసాలు, పురాణాల్లోని విశేషాలు, రాశి ఫలితాలపై స్ఫూర్తిదాయకమైన వీడియోలు ప్రతిరోజు చూడాలంటే బెల్లైకాన్ని కూడా ఆన్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో
ఓం నమశివాయ అని రాయండి. భక్తి అనేది మనసులను కలిపే శక్తి. మీ కామెంట్ మరో భక్తుడికి కూడా మంచి ఆలోచనను కలిగించవచ్చు. ఇక ఇప్పుడు రెండవ శుభ ప్రతీకం గురించి తెలుసుకుందాం. అంటే మీ దగ్గర ఉంచుకోవలసిన రెండవ వస్తువు గురించి. భారతీయ సాంప్రదాయంలో పసుపుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పూజ, వివాహం, వ్రతం, శుభకార్యం ఏదైనా ప్రారంభమైనా పసుపు లేకుండా పూర్తికాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు? దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటి? పసుపును ఎందుకు శుభప్రతీకంగా భావిస్తారు? కొందరు భక్తులు దాన్ని తమ వద్ద ఎందుకు ఉంచుకుంటారు? దాని వెనుక ఉన్న సాంప్రదాయ అర్థం ఏంటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఇప్పుడు చెప్పబోయే ఆ రెండవ శుభప్రతీకం పసుపు. భారతీయ సంస్కృతిలో పసుపును కేవలం ఒక వంట పదార్థంగా మాత్రమే చూడరు. అనేక ప్రాంతాల్లో దీన్ని శుభం, పవిత్రత, మంగళం, సానుకూల సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. మీరొక విషయాన్ని గమనించి ఉంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, కొత్త వస్తువు కొనుగోలు చేసినా, కొత్త ఇంట్లో అడుగుపెట్టినా, వివాహం జరిగినా లేదా దేవుడికి పూజ చేసినా పసుపు వినియోగించటం మన సాంప్రదాయంలో కనిపిస్తుంది. దీని వెనక ఉన్న ప్రధాన భావం కొత్త ప్రారంభాన్ని పవిత్రమైన సంకల్పంతో ఆరంభించటం. వృశ్చిక రాశివారికి ఈ మధ్యకాలంలో మనసులో ఎన్నో సందేహాలు ఉండవచ్చు. నేను తీసుకుంటున్న నిర్ణయం సరైందేనా? నా ప్రయత్నానికి ఫలితం వస్తుందా? ఇంకెంతకాలం ఎదురుచూడాలి అనే ప్రశ్నలు సహజమే. అలాంటి సమయంలో కొంతమంది భక్తులు పూజలో ఉపయోగించిన చిన్న పసుపు ముక్కను శుభ ప్రతీకంగా తమ వద్ద ఉంచుకుంటారు. అది ఏదైనా అద్భుతం చేస్తుందనే నమ్మకంతో కాదు, ప్రతిరోజు తాము మంచి ఆలోచనతో, నిజాయితీతో, క్రమశిక్షణతో ముందుకు సాగాలనే గుర్తు చేసుకునే ఒక ప్రతీకగా. పసుపు మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. బయట ఎంత కష్టం వచ్చినా మన అంతరంగం స్వచ్ఛంగా ఉండాలి. మన మాటల్లో నిజాయితీ ఉండాలి. మన చేతల్లో ధర్మం ఉండాలి. మనసులో భక్తి ఉండాలి. ఈ మూడు కలిసినప్పుడు మన నిర్ణయాలు కూడా మరింత స్థిరంగా మారతాయి. చాలామంది పెద్దలు ఒక చిన్న ఆచారాన్ని పాటించేవారు. శుభదినాన దేవుడికి పూజ చేసి పసుపును సమర్పించి అనంతరం ఆ పూజలో ఉపయోగించిన చిన్న పసుపు ముక్కను పూజామందిరంలోనే ఉంచేవారు. లేదా కొంతకాలం శుభప్రతీకంగా తమ వద్ద ఉంచుకునేవారు. దీన్ని వారు తమ ప్రార్థన, తమ సంకల్పం, తమ విశ్వాసానికి గుర్తుగా భావించేవారు. అయితే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, పసుపు మీ కష్టానికి ప్రత్యామ్నాయం కాదు. అది మీకు ప్రతిరోజు ఒక సందేశం ఇవ్వాలి. ఈరోజు కూడా మంచి పని చెయ్యాలి, ఎవరికీ అన్యాయం చేయకూడదు, కోపాన్ని తగ్గించుకోవాలి, దేవుణ్ణి స్మరించాలి. ఇలాంటి ఆలోచనలు మన జీవితంలో సానుకూల మార్పులకు దోహదపడతాయి. వృశ్చిక రాశివారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన మరొక విషయం ఏమిటంటే, మీరు చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలిగినవారు. అందువల్ల కొన్నిసార్లు చిన్న విషయాన్నే పెద్ద సమస్యగా భావించి మనసును బాధ పెట్టుకుంటారు. ఈ నెలలో ఆ అలవాటు కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థన చేయండి. అది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇక్కడ మీకొక చిన్న మనవి. ఈ వీడియో ఇప్పటివరకు మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలు, రాశి ఆధారిత ప్రేరణాత్మక వీడియోలు ప్రతిరోజు చూడాలంటే బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై మహాదేవాని కాని లేదా ఓం నమశివాయ అని కాని రాయండి. భక్తి భావంతో చేసే చిన్న ప్రార్థన కూడా మనసుకు ధైర్యాన్నిస్తుంది. ఇప్పుడు ఈ 2 శుభ ప్రతీకలను తమ వద్ద ఉంచుకునేటప్పుడు పాటించాల్సిన సాంప్రదాయ పద్ధతి ఏంటి? వాటిని ఎప్పుడు పూజించాలి? వాటి వెనక ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఆచరించాలి అనే ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకుందాం. ₹1 నాణెం అయినా, పసుపైనా వాటిని తమ వద్ద ఉంచుకునేవారు ముందుగా ఒక చిన్న ప్రార్థన చెయ్యాలి. నా ఆలోచనలు మంచి దారిలో ఉండాలి. నా చేతుల వల్ల ఎవరికీ కష్టం కలగకూడదు. నేను చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉండాలి అనే సంకల్పాన్ని మనసులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా అవసరమైంది ఇదే. ఎందుకంటే మీలో సామర్థ్యం ఉంది, ధైర్యం ఉంది, పట్టుదల ఉంది. కాని కొన్నిసార్లు ఆవేశం, అధిక ఆలోచనలు, అనుమానాలు మీ ముందడుగును నెమ్మదింపజేస్తాయి. ఒకసారి మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నోసార్లు నిరాశకు గురయ్యారు. అయినా మళ్లీ లేచి నిలబడ్డారు. అదే వృశ్చిక రాశివారి యొక్క అసలైన బలం. అందుకే ఈ 2 శుభ ప్రతీకలు మీకు ప్రతిరోజు ఒక సందేశం చెప్పాలి. నువ్వు ఓడిపోలేదు, కేవలం ప్రయాణంలో ఉన్నావు. ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు 1 నిమిషం ప్రశాంతంగా నిలబడి దేవుణ్ణి స్మరించండి. ఈరోజు నేను నిజాయితీగా పనిచేస్తాను, ఎవరికీ హాని చెయ్యను, నా కుటుంబాన్ని ఆనందంగా తీసుకువస్తాను అని మనసులో సంకల్పించండి. ఇలాంటి చిన్న అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని బలపరుస్తాయి. ఆ బలం వల్లనే మన అవకాశాలను సరిగ్గా గుర్తించి
సరైన నిర్ణయాలు తీసుకునే స్థితికి చేరుకుంటాం. ఈ నెలలో మీకు మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. అలాగే ప్రతి ఒక్కరిని అనుమానించకండి. వివేకంతో వ్యవహరించండి. మీ నిర్ణయాలను భావోద్వేగాల కంటే ఆలోచనల ఆధారంగా తీసుకోండి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా తొందరపడకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం కంటే ఓర్పుకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. ప్రతి సోమవారం శివాలయంలో దీపం వెలిగించి నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. లేదంటే ఇంట్లోనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలాంటి ఆచరణలు మనసుకు ప్రశాంతతను ఇవ్వటంలో సహాయపడతాయి. వృశ్చిక రాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని తప్పకుండా రాయండి. పరమశివుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు. మరొక ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.